న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఎన్టీఆర్ కాలనీ మరియు తీరుగూడెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకొని నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఈరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిడదవోలులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు వారి సహాయకులకు శ్రీ సత్యసాయిబాబా నిత్యాన్నదాన ట్రస్ట్ ద్వారా ఉచిత అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావుతో పాటు నిడదవోలు పట్టణ టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, ఆక్కుతోట సతీష్, కేదారశెట్టి వెంకటేశ్వరరావు, బైపే రాజేశ్వరరావు, ఎండి షాజహాన్, తన్నీడి బోస్, పూసల బాలు, పోలదాసు శ్రీనివాస్, భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, అస్మత్ వినోద్, కరీం, రామదాసు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. भगवान श्री सच्चे साई बाबा की అందరికీ రెండు ఎన్టీ రామారావు అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం నందు బూరుగుపల్లి శేషారావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్ర ప్రజలకి ఒక తెలుగువారు ఉన్నారు అని ఈ భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఈ సంక్షేమం కానీ అలాగే ఎవరికి కూడా స్వేచ్ఛ కానీ అలాగే ఆడవారికి దేంట్లోనూ హక్కు కానీ లేనటువంటి పరిస్థితిలో అన్న నందమూరి తారక రామారావు గారు ఆడవారికి కూడా ఆస్తిలో సగభాగం ఇచ్చి ఆ రోజు ఆడపడుచులందరినీ ఆదుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారికి, అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పక్కా ఇల్లు లేనటువంటి టైంలో ఒక గుడిసికి ఏదో 4 కర్రలు ఇచ్చి గవర్నమెంట్ చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితిలో పక్కా ఇల్లు నిర్మించినటువంటి ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారు దక్కింది. అలాగే సంక్షేమం కూడా కిలో 2 రూపాయలకి బియ్యం ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఏకైక నాయకుడిగా అన్న నందమూరి తారక రామారావు గారు మనం ఇప్పుడు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మన ఎన్టీఆర్ కాలనీ నిడదవోలు పట్టణం గల ఎన్టీఆర్ కాలనీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పేరు ఆ రోజు పెట్టడం జరిగింది. వారి టైంలోనే ఇక్కడ పేదలందరికీ కూడా స్థలాలు ఇవ్వటం అలాగే పక్కా ఇళ్ళు నిర్మించడం కూడా ఈ నిడదవోలులో జరిగిందని తెలియజేసుకుంటూ, అలాగే నందమూరి తారక రామారావు గారు భగవంతుడు అంటూ ఎలా ఉంటారంటే
తారక రామారావు గారు గుర్తొస్తారనేది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే అభివృద్ధి, అదే సంక్షేమం ఇంకా పెంచుకుంటూ వెళ్ళినటువంటి ఘనత కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది. అలాగే ఈరోజు మన అన్నగారి 28వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనవి, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షం ఐక్యతతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్.